పురాణ గ్రంథాలు పౌరాణిక శాస్త్రాల్లో షిరిడి సాయి లేరని మంత్రి ఆనం అన్నారు. హిందూ ధర్మాదాయ దేవాదాయ పరిధిలోనే తమ శాఖ పనిచేయాలని తెలిపారు. సాయిబాబా భక్తుల్లో అన్ని మతస్థులు ఉన్నారన్నారు. సాయిబాబా ఆలయాలకు అనేక మంది ఆర్థిక సహాయం చేస్తున్నారన్నారు. వాళ్ళ మనోభావాలను ఏమైనా పరిగణలోకి తీసుకుంటారా? ఈ నిర్ణయానికి రావడానికి ఏ వైదిక పరమైన ప్రమాణాలు కానీ లేకపోతే ఏ ప్రమాణాలను మీరు పరిగణలోకి తీసుకున్నారు సార్? చట్టపరమైన ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా? మామూలుగా మనకున్నటువంటి వైదిక ప్రమాణాలు ఆగమ శాస్త్రాల ప్రకారం అయితే హిందూ ధర్మాదాయ దేవాదాయ ఆలయాలు వాటి పరిరక్షణలోనే ఈ యొక్క శాఖ పనిచేయాలి. షిర్డీ సాయి భక్తులు కూడా హిందువులు ఉన్నారు, ఇతర మతస్థులు ఉన్నారు. సమాజంలో అనేక మంది షిర్డీ సాయి భక్తులు సేవకులుగా ఉన్నారు. కాబట్టి మొదటి నుంచి పౌరాణిక శాస్త్రాలు మన పురాణ గ్రంథాల్లో చూస్తే షిర్డీ సాయి ఆనాడు ఈ యొక్క పౌరాణిక హిందూ ధర్మశాస్త్రాల్లో లేరు. ఉన్నటువంటి వారిని పరిరక్షించడానికి ఆగమ శాస్త్రాలు వైదిక శాస్త్రాల ఆలోచన ప్రకారమే మనం ఈనాడు వాటిని వృద్ధి చేయడానికి సనాతన ధర్మాన్ని కాపాడడానికి పనిచేస్తున్నాం. షిర్డీ సాయి ఆలయాలు ఎక్కడ ఏర్పడినా మీరు అన్నట్లు హిందువులు ఉన్నారు, అనేక మతస్థులు ఉన్నారు. అలాగే అనేక రకాలుగా ఆలయాలకి ఆర్థిక స్తోమతలు అందించేటువంటి అనేక మంది ఉన్నారు. కాబట్టి ఆలయాలు వాళ్ళు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి, వాళ్ళు దగ్గరుండి వాటిని పోషించుకుంటున్నారు. కాబట్టి హిందూ ఆలయాలకు చెందినటువంటి ఈ నిధులని హిందూ రక్షణ ఆలయాలకు మాత్రమే మనం ఖర్చు చేయాలి. ఇదే సాంప్రదాయం మిగతా కొన్ని సాంప్రదాయాలకి వర్గీకరించే అవకాశం ఉంటుందా సార్? మిగతా ఇట్లాంటి ఈరోజు షిరిడి అయింది, కొంతమంది కొంత ఆందోళన ఉండొచ్చు, మరికొన్ని దేవాలయాలకి ఈ సాంప్రదాయాలను ఏమన్నా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా? అంటే మీరు స్పెసిఫిక్గా అడగండి. కొంతమంది అని అంటే మీరు దేని గురించి అడుగుతున్నారు నాకు కూడా తెలియాలి కదా. షిర్డీ సాయిది అయితే నేను చెప్పాను, దీనిలో ఇబ్బంది ఏం లేదు, ఉన్న వాస్తవాలను చెప్పాం. షిర్డీ సాయి ఆలయాల్లో ఇవి ఆలయాలు అన్నీ కూడా హైందవ శాస్త్ర ప్రమాణాల ప్రకారం వైదిక కార్యక్రమాలు జరపబడవు, అందుకని అవి మా పరిధిలో లేవు. ఇంకా వేరేది ఏదైనా మీరు ఏదైనా ఉంటే స్పెసిఫిక్గా అడిగితే చెప్పగలరు సార్. ఇప్పుడు దేవాదాయ శాఖలో రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి రాష్ట్రంలో 5 లక్షల వరకు దాదాపుగా భూములు ఉన్నాయి అనేది అధికారిగా లెక్కలు చెప్తున్నాయి. దీంట్లో ఇప్పటికే 87,000 ఎకరాలు కబ్జాకి గురైనాయి అనేది మీరు అఫీషియల్ రికార్డు మీ కమిషనరే ఒక మాట చెప్పిన పరిస్థితి కూడా ఉంది. 87,000 ఎకరాలు కబ్జాకి గురైన నేపథ్యంలో ఎవరెవరి కబ్జా చేశారు ఏంటి ఆ డేటా అట్లీస్ట్ తిరిగి వెనక్కి తీసుకునే పరిస్థితి ఉందా? ఈ 2 ఏళ్లలో ఏమన్నారు, ఈ భూములు వెనక్కి తీసుకున్నారా? వాటి విలువ ఎంత ఉండొచ్చు సార్ అప్రాక్సిమేట్గా? 4,48,000 ఎకరాలు దేవాదాయ శాఖ పరిధిలో చాలా ఆలయాలకు సంబంధించిన ఆస్తులు. వీటిలో పురాణ గ్రంథాలు పౌరాణిక శాస్త్రాల్లో షిరిడి సాయి లేరని మంత్రి ఆనం అన్నారు. హిందూ ధర్మాదాయ దేవాదాయ పరిధిలోనే తమ శాఖ పనిచేయాలని తెలిపారు. సాయిబాబా భక్తుల్లో అన్ని మతస్థులు ఉన్నారన్నారు. సాయిబాబా ఆలయాలకు అనేక మంది ఆర్థిక సహాయం చేస్తున్నారన్నారు. ఇక ఇదే అంశం మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, మంత్రి ఆనం వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు? సత్య. సుమిత్ర, వివిధ దేవాలయాలను అంటే ఈ హిందూ మతంలో హిందూ పురాణాల్లో ఉన్న దేవతల యొక్క దేవాలయాలను సుమారు 5,000 పైచిలుకు దేవాలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మిస్తున్నామని ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. అయితే ఈ విషయం చెబుతూ పర్టికులర్ గా షిరిడి సాయికి సంబంధించిన దేవాలయాలకు సంబంధించి హిందూ భక్తులు కూడా ఆయనకున్నారు. అయితే ఆ దేవాలయాలు నిర్మించాలనే ప్రతిపాదనలు కూడా తమ వద్దకు వచ్చాయి. దాన్ని మేము పరిగణలోకి తీసుకోలేము. దీనికి ప్రధాన కారణం హిందూ పురాణాల్లో గాని ఇతిహాసాల్లో గాని షిరిడి సాయి ప్రస్తావన లేదు. కాబట్టి దేవాదాయ ధర్మాదాయ చట్టం ప్రకారం తీసుకుంటే గనక హిందూ పురాణాల్లో హిందూ దేవతలై ఉంటే మాత్రమే దానికి సంబంధించి నిధులు దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి షిరిడి సాయి దేవాలయాలు అయితే తాము నిర్మించలేం. రాముడు, కృష్ణుడు, అదేవిధంగా అమ్మవారు వీరికి సంబంధించిన దేవాలయాలు నిర్మించుకుంటామంటే ఎస్సీ ఎస్టీ కాలనీల్లో సైతం శ్రీ
శ్రీవాణి నిధుల నుంచి 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల వరకు కూడా అక్కడున్న స్థలం అవైలబిలిటీని బట్టి నిధులు కేటాయిస్తామని స్పష్టం చేయడం జరిగింది. ఒక్క షిరిడి సాయి దేవాలయాల నిర్మాణానికి సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి నిధులు వెచ్చించడం అనేది కుదరదు. ఇది ఉన్న సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి ఈ షిరిడి సాయి ఆలయంలో కూడా ఏదైతే ఈ ఆచార వ్యవహారాలు అన్ని కూడా విభిన్నంగా ఉంటాయి. హిందూ ధర్మ ప్రకారం అక్కడ పూజాధికారులు అయితే నిర్వహించారని ఆయన స్పష్టం చేయడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ సత్య.